ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉషా. నమస్తే రావు. ఉషా, నిన్న కూకట్పల్లిలో జరిగిన సంఘటన చూసుకుంటే చాలా విషాదకరమైనది. అతి కిరాతకంగా ఆ పసిబిడ్డను చంపడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి ఇట్లా మనసు ఇట్లా అసలు మాటలు కూడా రావట్లేదు. అంటే అంత బాధ ప్రతి ఒక్కరికి. అంటే మామూలుగా కింద పిల్లలు పడితేనే మనం వాళ్ళని లేపనికి అందరం ట్రై చేస్తాం, జస్ట్ జారితే. అలాంటిది 20 కత్తిపోట్లతో 21 ఆ బిడ్డని ఎలా చంపాలని మనసు వచ్చింది. అసలు అందరికీ రక్షణ ఇల్లు. నువ్వైనా నేనైనా ఇంటికి వెళ్తేనే మనం రిలాక్స్ అవుతాం. మనకి కాపాడేది ఆ ఇల్లు, రక్షణ. అలాంటి రక్షణ లేని ఇల్లు అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి. అంటే నిజంగా పిల్లల్ని కనాలంటే భయం వేస్తుంది. కడుపులో ఉన్నంత వరకు ఒక ప్రహరీ గోడ మన కడుపు అయ్యి ఆ బిడ్డకు సేఫ్టీ ఇస్తున్నాం తప్ప బిడ్డ బయటికి వచ్చిన తర్వాత బిడ్డలను కాపాడుకోవడం కష్టమవుతుంది. ఎందుకు ఇంకా ఒక అడ్వకేట్గా నువ్వు చాలా చూసింటావు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఆ పసిబిడ్డను చంపనికి అసలు కారణం ఏంటి? ఇంకా ఏ క్లారిటీ రాలేదు. రాధా, ఇది చాలా హృదయ విదారకం. నేను అది ఏంటంటే ఫస్ట్ అనుమానం కింద పై మీదకి వెళ్ళి సంజయ్ క్షుద్ర పూజలు అని చెప్పి అండ్ ఒక షార్ప్ కత్తితో పొడిస్తే అది బ్లడ్ వచ్చి పట్టుకునేలాగా, అంటే ఒక గిన్నెలో కానీ ఏదో పూజకి కావాల్సింది వాళ్ళు పూజ చేశారా అక్కడ, లేకపోతే పూజకి కావాల్సినట్టు ఉందని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. ఐ వాజ్ లిజనింగ్ టు ద కేస్. అండ్ ఇందులో గమనార్హమైన విషయం ఏంటంటే నెక్ చుట్టూతా 14 అండ్ బొడ్డు చుట్టూతా 7, మొత్తం కలిపి అది ఒక లెక్క ప్రకారం చేశారు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం, ఇప్పుడు శాస్త్రోక్తంగా పూజలు చేసే ఇప్పుడు నాలాంటి వాళ్ళనేమో మేమేదో క్షుద్ర పూజలు, ఇప్పుడు అమ్మవారికి పూజలు భక్తితో చేస్తుంటే భక్తి మొత్తాన్ని అసలు ఆడవాళ్ళు క్షుద్ర పూజలు చేయడానికి వీలే లేదు. నా మీద ఇష్యూస్ చేసి కేసులు పెట్టి ఈ నోటికి ఏదొస్తే అది మన పోలీసు యంత్రాంగాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు వెనకోసుకొచ్చినా నా విషయంలో నేను ఇంత కసిగా అడ్వకేసీ చదవడానికి, లా చదవడానికి రీజను నా మీద వచ్చిన ఎలిగేషన్. రియల్ గా చేసే వాళ్ళనేమో ఇట్లా వదిలేస్తారు రోడ్ల మీదను ఇట్లా తిరిగేలాగా. అసలు ఏమీ తెలియకుండా ఏదో భక్తి కొంచెం చూపించిన వాళ్ళందరినీనేమో ఏదో క్షుద్రపులు చేసేసాం అంటారు. అంటే ఈ కల్ట్ అనేది వద్దన్నా కాదన్నా మూఢనమ్మకం అని నీలాగా నాలాగా చదువుకున్న వాళ్ళు అసలు ఇవేమి వర్కౌట్ అవ్వవు అని చెప్పినా సరే చేసేవాళ్ళు ఉన్నారు. నేనేదో యోగా సెంటర్ పెట్టుకొని, నేనేదో అమ్మవారికి పూజ చేసుకొని, అరుణాచలం ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది వెళ్తే, అరుణాచలం వెళ్తే కూడా దాని క్షుద్ర పూజలను క్రియేట్ చేశారు. అండ్ దట్ వాజ్ వెరీ డాంటింగ్ ఫర్ మీ. ఆడపిల్లగా నేను అది తీసుకొని బయటకు వచ్చి ఇప్పుడు ఇలా రావడం అనేది, ఇంకోళ్ళు అయితే చచ్చిపోయేవాళ్ళు. అంటే మన మీడియా ఎస్పెషల్లీ దట్ వాజ్ ఎ రాంగ్ ఎలిగేషన్. నేను ఆ పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఎవరిని వదలను. ఇంత లా చదువుకుంది అది కంపల్సరీ నేను వాళ్ళని హాంట్ చేస్తాను. సో క్షుద్ర పూజలు అనేవి రియాలిటీలో భయానకంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చాలా వెబ్ సిరీస్లు కూడా చూస్తున్నాం. Z5లో వీటిల్లో ఆయుందం వేదం అని ఒక 5th వేదం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చూసాను రీసెంట్ గా. అందులో కూడా ఒక హ్యూమన్ ని తీసి బ్లడ్ తీసి ఆ ఫ్లెష్ ని తీసేదో నిజంగా చేస్తారా ఇవన్నీ అని అనుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారా, ఇవి నిజంగా రిజల్ట్స్ ఇస్తాయా అనే ప్రశ్న ప్రతి నార్మల్ ఎడ్యుకేటెడ్ కామన్ సెన్స్ పీపుల్లో ఉన్న వెల్ ఎడ్యుకేటెడ్ హై ఎడ్యుకేటెడ్ పీపుల్ పవర్ కోసము, మనీ కోసము యంగ్ పిల్లల్ని, అంటే ఇది ఎప్పుడో మనకి ఎక్కడో మనకి దాఖలాలు, ఇప్పుడు మాఊరి పొలిమేర వచ్చింది చూసావా, నరబలులు, ఇవన్నీ అట్లా రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు, అండ్ ఇంకొక సిరీస్ కూడా వచ్చింది, ఇంకోటి హిందీలో చూస్తున్నాను నేను. సో దట్స్ ఆల్సో ఒక సింబల్ లో మనిషిని చంపేయడం. అంటే ఇప్పుడు మనం గమనిస్తే ఇందులో కూడా ఒక 21 ఇస్ అర్ధమండలం, 21 41 ఎలా అయితే మండలమో అర్ధమండలం పోట్లు ఉన్నాయి అమ్మాయిలో. When I was analyzing other than an advocate and బాలిక, అంటే యవ్వనం కాకుండా కూడా, అంటే మనకి షీ స్టిల్ కన్య అంటారు. సో ఇక్కడ కింద అబ్బాయి అయినా నిజంగా వాళ్ళు నెగటివ్ జరుగుతుంది అంటే ఆ బిడ్డను అంత చంపేసి వాళ్ళు సుఖపడటానికి కేసు వస్తుంది కదా కామన్ సెన్స్ లో. చెప్పాలంటే కేసు అవుతుంది, తప్పించుకోవడానికి పైన ఉన్నారు, కింద చేసినప్పుడు వస్తుంది. సో వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఇమీడియట్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అనుమానం వెళ్ళింది. ఇప్పుడు ఇంకొక అబ్బాయి
కత్తి మిస్సింగ్, ఇద్దరు అంటున్నారు. సో అనాలిసిస్ ఆఫ్ ఎ కేస్, ఫ్యాక్ట్స్ ఇంకా మనకు తెలియాలి. ఇవన్నీ పక్కన పెడితే బిడ్డల సెక్యూరిటీ, ఎస్పెషల్లీ ఆడబిడ్డలు, మగపిల్లలు అనేది కొంచెం వాళ్ళు ఏదో ఒకటి కొంచెం బలంగా ఉంటారో, ఇది ఆడబిడ్డల సెక్యూరిటీ, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు, ఇద్దరు ఉద్యోగాలు చేసేటప్పుడు, ఇట్స్ నాట్ అబౌట్ ధనికుల, ఇట్స్ నాట్ అబౌట్ డబ్బులు లేని వాళ్ళ అని కాదు, ఎవరైనా బిడ్డలేనమ్మా. అండ్ యాజ్ అన్ అడ్వకేట్ గా టు అవాయిడ్ క్రైమ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి క్రైమ్ జరుగుతుందంటే మన అసమర్థత ఒకటి ఉంటే, నిస్సహాయత ఇంకొకటి ఉంటే, నెగ్లిజెన్స్ ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఒకటి క్రైమ్ జరిగేటప్పుడు కానీ జరగబోయే ముందు కానీ మన ఎకనామిక్ కండిషన్ కానీ మన అసమర్థత అండి మేము ప్రొటెక్ట్ చేసుకోలేము, నెగ్లిజెన్స్ ఇంకొకటి తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు సొసైటీలో. సో ద ఫోర్త్ ఎలిమెంట్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇస్, సరే మీ నెగ్లిజెన్స్, ఇప్పుడు ఆ పిల్లని, ఆడపిల్లని, చిన్నపిల్ల రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది, పెద్ద విషయం కాదండి, మా అమ్మాయి తీసుకెళ్లి బాక్స్ ఇచ్చేస్తుంది అసలు అది. అండ్ అబ్బాయి స్కూల్లో ఉంటే ఈ బిడ్డ ఎందుకు ఇంట్లో ఉంది? ఐ హ్యావ్ అ క్వశ్చన్. అంటే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదా? ఆ అమ్మాయి స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఆ అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళాలి కదా ఆ ఏజ్ లో. ఆ అమ్మాయి ఎందుకు బాక్స్ ఇవ్వాలి? అంటే ఆ టైంలో ఇంట్లోనే ఎందుకు ఉంది ఆ అమ్మాయి? వాళ్ళు చుట్టాలు ఎవరన్నా లేకపోతే అమ్మాయిని, ఐ హ్యావ్ సస్పిషన్స్. నేను క్రైమ్ సైకాలజీ చదువుతా. ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ సస్పిషన్స్. పేరెంట్స్ అసలు ఎందుకు అమ్మాయిని అలౌ చేశారు? ఇప్పుడు చదువుకునే పిల్ల, ఆ పిల్లల్ని వాళ్ళ కొడుక్కి బాక్స్ ఇవ్వడం ఏంటి? ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నా అంటే బంధువులు ఏమన్నా కావాలని తల్లిదండ్రులకు చెప్పి ఏమన్నా ఉండమని చెప్పారా? లేకపోతే ఐ హ్యావ్ తెలిసిన వాళ్ళు, నాట్ లైక్ తెలియని వాళ్ళు. నాకు సంహవ్ నా సస్పిషన్ ఏంటంటే ఈ బిడ్డ ఇక్కడ ఉంది, లేకపోతే క్రియేటెడ్ రియాలిటీ అంటాం, కావాలని ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టే అనిపిస్తోంది నాకు. తెలిసిన వాళ్ళు, లేకపోతే అది పేరెంట్స్ ని మ్యానిపులేట్ చేసి, లేకపోతే పాపను ఉండమన్నా, దేవర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. బట్ ఏదైనా దిస్ లుక్స్ లైక్ అ ప్లాన్డ్ డీటెయిల్డ్ మర్డర్. అండ్ చక్కగా డోర్ లాక్ వేసేసి వెళ్ళిపోయారు. అండ్ మనం ఆనవాళ్ళు చూసుకున్న, పోస్ట్ మార్టంలో ఇవన్నీ తెలిసిన, మర్డర్ చేసిన అఫెన్స్ ఎక్కడ మనకి ఇంకా డీటెయిల్స్ పెద్దగా దొరికినట్టు లేవు. ఇట్స్ అ వెల్ ప్లాన్డ్ మర్డర్. ఒకటి సీసీ కెమెరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియాలో, యుఎస్ లో ఎక్కడైనా ఇట్లాగా ఇన్ అవుట్ పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా, దిస్ వన్ క్రిమినల్, చిన్న బాబు ఒక అమ్మాయిని పొడిచేస్తాడు. ఓకేనా, వాడు అనుకుంటాడు నన్ను ఏం పట్టుకోరని, చిన్న 14 ఏళ్ళ కుర్రాడు. అది పోలీసులు ఎట్లా ట్రాక్ చేస్తారు, వాడే అఫెన్స్ చేస్తాడు ఎలా, ఓన్లీ సీసీ కెమెరాస్. ద ఎంటైర్ రివిలియేషన్ ఆఫ్ ద ఎంటైర్. వాడికి ఎంత ధైర్యం అంటే 14 ఏళ్ళ పిల్లలు నేను ఏం చేయలేదు అంటున్నాడు. ఏం చేయకపోతే వాళ్ళు మెక్సికన్స్, ఏం చేయకపోతే అసలు నీ పిల్లాన్ని ఎందుకు తీసుకెళ్తారని చుట్టుపక్కల వాళ్ళందరూ హేళన చేస్తారు. పోలీసులు డిటెక్ట్ చేసి ఆ కేసుని డీటెయిల్డ్ గా నీ కొడుకే చేశాడని వీడియోలు పొడిచి 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 చంపుతాడు ఆ పిల్లని. ఎందుకు పొడిచాడు? పోనీ అది వాడి గర్ల్ ఫ్రెండ్ కాదు, అందరితో తిరుగుతుంది, అది బట్టలు ఇంకెవరితోనో చేసి చూపిస్తే వీడు అప్రోచ్ అయినప్పుడు ఆ అమ్మాయి వీడిని రిజెక్ట్ చేసింది. అదేంటి అందరికీ అవైలబుల్ గా ఉంది, నేను అలాంటి అమ్మాయిని తీసుకుంటున్నప్పుడు నా దగ్గరికి రావాలి కదా, నన్ను రిజెక్ట్ చేస్తుందా అని ఒక్కొక్క కారణంతో చంపేస్తాను. 14 ఇయర్స్ అబ్బాయి. సో నేను ఇలాంటివన్నీ అనాలిసిస్ చేసి, దీస్ ఆర్ రియల్ టైమ్ కేసెస్ బై ద వే, దిస్ ఇస్ నాట్ ఫ్యాబ్రికేటెడ్, ఊహించుకున్న ఊహాజనకం కేసు కాదు. సో ఈ అమ్మాయి కూడా 10 ఏళ్ళు. ఓకే, సో మనం అనుకుంటున్నాం ఏమి చిన్నపిల్లలు మర్డర్స్ చేయరు, లేకపోతే చిన్నపిల్లలకి అట్లాంటిది ఏమి ఉండదు అని. పాసిబిలిటీ ఇదేదో లవ్ చేసిన మర్డర్, లవ్ చేయకుండా ఉంటున్న మర్డర్ అయితే కాదు. ఈ పిల్ల జాతకం చూసో, లేకపోతే ఈ పిల్లకి ఉండే ఎనర్జీకో ఏదో అనాలిసిస్ చేసి అంత డీటెయిల్డ్ గా 7 అంటే 21 చేశారు అంటే ఏదో డీటెయిల్ గా చేశారు, తెలిసిన వాళ్ళే చేశారు, లబ్ధి కోసం చేశారు, అండ్ అవసరం కోసం చేశారు. ఓకే, సీసీ కెమెరాలు ఉంటే కనుక రాధా, వాట్ ఐ ఫెల్ట్ వాస్ ద బిగ్గెస్ట్ ఫ్లా. మనం అనుకుంటాము అదొక ఎక్స్పెన్స్ అని, 2000కి 1500 కూడా వాయిస్ కెమెరాస్ ఒక 5000కి. నా ఇంట్లో ఉన్నాయి సీసీ కెమెరాస్. నా ఇంట్లో 9 ఏళ్ల నుంచి నేను ఇల్లు కొన్న తర్వాత నా ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. మా మమ్మీ డాడీకి నా ఇంటికి ఎవరు వస్తున్నారు, నేను సింగిల్ గా ఉంటాను. చాలా మంది అబ్బాయిలు ఆమె ఇంటికి వస్తావు, ఒక్కదాన్ని ఉంటావు కదా అంటే మా నాన్నకి వెళ్తాను సీసీ కెమెరా వస్తావా అంటే నేను మై కెమెరాస్ అదర్ దెన్ మై బెడ్రూమ్, ఎంట్రీ, హాల్, ఆఫీస్ రూమ్, వర్క్ షాప్, వంట చేసేది అన్ని సీసీ కెమెరాలు విత్ వాయిస్ కెమెరాస్ ఉంటాయి.
సింగిల్ గా ఉన్నప్పుడు కానీ ఎస్పెషల్లీ ఆడబిడ్డలు ఇంట్లో పెట్టుకోమన్నట్లు అసలు ఇంట్లో ప్రైవసీ అట్లీస్ట్ ఎంట్రీలో. ఇప్పుడు నాకంటే నేను ఒక్కదాన్ని ఉండను, నాదే ఉండదు, నేను అంతా ఓపెన్. మా అమ్మ నాన్నకి ప్రతి చెప్తా, ఎవరితో కలుస్తున్నాను, ఎవరితో మాట్లాడు. ఆడపిల్ల ఉన్నప్పుడు చిన్నపిల్ల అవని పెద్ద పిల్ల అట్లీస్ట్ బయట మన సేఫ్టీ సెక్యూరిటీ కోసం తల్లిదండ్రుల కోసం 2,000 ఒక పిజ్జా షాప్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు అయ్యే ఖర్చు. డబ్బులు లేని వాళ్ళు కూడా నెలకి 25,000 26,000 జీతం అయితే ప్రతి ఒక్కరికి లీస్ట్ కేసు 15,000 జీతం వస్తుందమ్మా. నువ్వు బయటకు వెళ్ళి పిజ్జా షాపుల్లో బట్టలు 1,500 పెట్టుకున్నట్లేదు. ఒక్క సీసీ కెమెరా అపార్ట్మెంట్ లో లేదు, కింద లేదు, పక్కన అపార్ట్మెంట్ లో లేదు, దూరంగా ఉండే. ఇప్పుడు పైనుంచి ఎవరు వచ్చారు, కిందకి వెళ్ళారు, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. నేను అనేది మా దగ్గర డబ్బులు లేవండి, మాకు అంత లగ్జరీ లేవండి. ఒక ఫోన్, ఒక 5,000 రూపాయలు ఫోన్ కొనుక్కుంటున్నారు. అలాగే ఒక 1,500 ఒక 1,000 రూపాయలు పెట్టి ఒక సీసీ కెమెరా కొనుక్కొని బిడ్డలు ఉన్నప్పుడు అమ్మా 16 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు బిడ్డలు ఉన్నప్పుడు మనం ఎన్ని దుర్ఘటనలు చూస్తున్నాం, ఎన్ని మర్డర్స్ చూస్తున్నాం, ఎంత సివియర్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అన్నిటికి నేను చెప్పే సొల్యూషన్ బేసిక్ నెసెసిటీ అనుకోండి సీసీ కెమెరా. భద్రత, నెగ్లిజెన్స్ ఇవన్నీ మీరు ఒకవేళ తెలుసో తెలియకో ఏది చేసినా ఈ ఒక్క రెస్పాన్సిబుల్ స్టెప్ విల్ సేవ్ యూ. మీ జీవితాన్ని అట్లీస్ట్ పక్కన. ఇప్పుడు ఏ కేసు చూసుకున్నా సరే మర్డర్ అటెంప్ట్ ఏది చేసినా సరే ఏదో ఇంట్లో జరుగుతుంది, ఇంట్లోనే గొడవలు, ఇంట్లోనే కొట్టుకోటాలు, ఏదైనా ఇంట్లోనే మొదలవుతుంది. ఓకే, ఆడబిడ్డలు ఉన్నప్పుడు అబ్బాయిల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ అమ్మా నాన్నలన్నా సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఏం కొట్టుకు చేస్తున్నారో చూడటానికి ఉంటది. మా ప్రైవసీ ఇవన్నీ పక్కన పెట్టండి. బికాస్ వాయిస్ కెమెరాలు పెట్టుకోండి. నౌ ద టెక్నాలజీ ఈజ్ అప్డేటెడ్. అండ్ ఇంకొకటి మూఢనమ్మకాలు. రియాలిటీలో వీళ్ళని చంపేస్తే ఏదో వస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎంతో సాధన చేస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి సాధన చేస్తున్నా. నేను చాలా మందిని ఋషుల్ని కలిసా, మునుల్ని కలిసాను, చాలా చాలా పెద్ద పెద్ద స్వామీజీని కలిసా. ఒక్కటి గుర్తుపెట్టుకున్న అనుభవంలో నేను చెప్పేది, ఒక ప్రాణం తీసి, ఒక రొష్టు తీసి, ఒక్కడి దగ్గర మనం డబ్బులు తీసుకొని ఒక్కడిని చంపేసి మనం ఏదో పూజలు చేస్తే దాని నుంచి వచ్చే లబ్ధి ఉంటది కదా, అది అసలు ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు. ఏదైతే నువ్వు పంచభూతాలకి యాక్టివేట్ చేసి నాకు ఇది కావాలని చెప్తున్నావో అది ధార్మికంగా, ధర్మబద్ధంగా, నీ కష్టంతో తప్పించి ఇంకేదన్నా శక్తుల్ని నువ్వు యాక్టివేట్ చేస్తే ఇలాంటి శక్తులు నిన్ను కూడా వచ్చి అలా తినేస్తాయి. నేను ఇది నా కళ్ళతో చూశాను. చాలా మంది రుష్టి పట్టిపోయిన వాళ్ళు, ఈ ఎనర్జీస్ యాక్టివేట్ చేసిన వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కథలు చదివాను, నేను విన్నాను, చూసినవి కూడా చెప్తున్నాను. సో ఇవేవి వర్క్ చెయ్యవు అని నేను కొట్టేది. చేసిన ఆ ఎనర్జీస్ ఏదైతే నెగిటివ్ ఉంటాయో నీకేదో వచ్చి ఆడి రొస్టు, ఆడి చంపేసి ఆ పిల్ల చావు, ఆ రక్తము నీకేదో కోటాను కోట్లు తెస్తే గుర్తుపెట్టుకో, ఈ శరీరం ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు నీకు. ఈ శరీరాన్ని నిలపడానికి డబ్బు కోసమో, ప్రేయర్ కోసమో, పరపతి కోసమో చేసే ఏ పనైనా ఆ కర్మ అకృత్యమైందనుకో, రేపొద్దున అకృత్యం ఇంతింతై 1,00,000 కోట్ల బాధ నీకు వస్తుంది. సో ఇట్లాంటి అప్రాచ్యపు పనులు ఉన్నాయా లేవా అనే వాగ్వివాదాలు పక్కన పెడితే, ఉన్నా వాటి నుంచి లబ్ధి పొందాలనుకునే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుని తస్మా జాగ్రత్త. లేపిన ఎనర్జీ నీ గొంతు కూడా కోసేస్తుంది. వీడు కూడా ఆపలేడు, వీడిని కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవడైతే మధ్యవర్తి ఉంటాడో నీకు తెలీదు, నీ లబ్ధి కోసం నువ్వు ఇచ్చే కోట్ల కోసం చేస్తాడు, వాడిని చంపేస్తుంది, నిన్ను చంపేస్తుంది. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా సర్వనాశనం అయిపోయిన వాళ్ళని చూశాను నేను. అందుకనే అసలు ఆ ఎనర్జీ జోలికి వెళ్ళకూడదు. నేను వెళ్ళను, ఎవరైనా వెళుతున్నా సరే ఇదిగో నీకు ఇప్పుడు 100 కోట్లు వస్తాయి అబ్బా. ఇప్పుడు నేనైనా ఎవరైనా తినేది పొట్టకి 100 కోట్లు తీసేసుకొని నువ్వేం చేస్తావు? అన్నెసెసరీగా యాక్టివేట్ చేయి. నీకు ఎంతకాలం అంత భగవంతున్నాడు. ఇదే ప్రాసెస్ పూజలో, హోమాలు, ఎంతకే హోమాలు వ్రతాలు చేసుకున్నావు అనుకో 100 కోట్లు 1,00,000 రూపాయలు వస్తాయి. పేదవాళ్ళని, ధనికులని కొంచెం వీళ్ళు ఏంటంటే కేసులు వాటికి వెళ్ళరు కట్టి కొంచెం ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. కొంచెం మీరేంటంటే సీసీ కెమెరాలు, అప్ అండ్ డౌన్, టైం టు టైం పిల్లలు ఎట్లా ఉన్నారు, లేకపోతే భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, నా కొడుకు ఎలా ఉన్నాడు, కొత్తగా పెళ్ళిందని చూసుకోండి అంతే. సూపర్. నిజంగా అండి ఆ పాపనైతే చంపడం చాలా దారుణమైంది. సో బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని, ఎవరైతే ఇది చేశారో వాళ్ళని తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.